నువ్వు ఇన్స్టాగ్రామ్ చూసావా ఒక అబ్బాయిని ట్రోల్ చేస్తున్నారు కేబీసీలో అమితాబ్ బచ్చన్తో, చూడలేదు కదా? ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒక 10-year-old అబ్బాయిని అబ్యూస్ చేయడం మీద, వాడి బిహేవియర్ని కమెంట్ చేయడం మీద ఫోకస్ చేశారు. ఓకే, అండ్ అసలు ఒక 10 ఏళ్ల పిల్లోడిని అంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం కదా యాజ్ అడల్ట్స్. వాడు ఇంకా ఎదుగుతున్నాడు, వాడికి ఏది రైట్ ఏది రాంగ్ తెలియదు. సో ఆ పిల్లోడు కొంచెం పొగరుగా మాట్లాడాడు అని చెప్పి మంచిగా బుద్ధి వచ్చింది వాడికి. హీ ఫెయిల్డ్ అనమాట. 5th క్వశ్చన్లో ఎంతలోనో వాడు ఫెయిల్ అయిపోయాడు. సో వీడికి బాగా బుద్ధి వచ్చింది. అమితాబ్ బచ్చన్ బాగా బుద్ధి చెప్పాడు. పేరెంట్స్కి పిల్లల్ని పెంచడం తెలియదు. ఇలా 1-2 కాదు, ఎంత బాధ అనిపిస్తుందో అది చూస్తే. ఆ అబ్బాయి చూస్తాడు కదా సోషల్ మీడియాలో ఉన్నది, ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవర్. ఆ అబ్బాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, వాడిని వాడు పర్సీవ్ చేసుకునే విధానంలో కానీ ఎంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇవన్నీ తెలిసిన తర్వాత వాడి పేరు పబ్లిక్ చేసేసి, వాడి ఫేస్ పబ్లిక్ చేసేసి, అన్ని పేజెస్లోనే అదే. అంటే మీకు కంటెంట్ కావాలి కదా అని చెప్పి ఒకళ్ళని టార్గెట్ చేయటము, వాటి గురించి ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పేసి దాన్ని సెన్సేషనల్ చేయాలనుకోవటము చాలా తప్పు. అంటే చిన్నపిల్లలు వాళ్ళు సంపాదించి పెట్టాలని మీకు రాసిందా? లేకపోతే వాడు కేబీసీలో విన్నర్ అయిపోయి అంతా ఫోల్ కంట్రీ ఆర్ మీ సొసైటీ, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని పొగిడేసి వాడిని పొగిడేస్తే మీరు గొప్పగా ఫీల్ అయిపోతారా? వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ యువర్ కిడ్స్? ఎందుకు పంపించారు మీరు అలాంటి కాంపిటీషన్స్కి? అసలు అంత చిన్న వయసులో వాళ్ళు అంత స్ట్రెస్కి ఎందుకు కాజ్ చేయాలి? అండ్ ఈ ఇమేజెస్, వీడియోస్, కమెంట్స్ ఇవన్నీ ఉండిపోయి వాళ్ళకి చాలా ట్రామాని కాజ్ చేస్తాయి ఫ్యూచర్లో. దయచేసి పిల్లలు ట్రోఫీస్ లాగా చూడకండి. చాలా బాధ అనిపించింది అది చూస్తే మాత్రం. ఇంటర్నెట్ ఈస్ ఫ్లడెడ్ విత్ దట్. లైక్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ వాట్? ఇదివరకు ఎవరో ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఎవడు చేసింది అదే కంటెంట్, అన్ని పిచ్చివన్నీ వైరల్ చేస్తారు. ఎవరికి ఉపయోగపడుతుంది అది? పిల్లల్ని కొంచెం వాళ్ళ సెన్సిటివ్ బీయింగ్స్, వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.